తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నప్రసాదంలో వడ్డించే ఎంతో ఫేమస్ అయిన రుచికరమైన కొబ్బరి చట్నీ ఈరోజు తయారు చేయబోతున్నాను. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ చట్నీకి ఎండుమిర్చే వాడాలి. ఈ విధంగా ఎండుమిర్చి ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో గుప్పడంతా శనగపప్పు వేసుకొని కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. పప్పును మరీ మాడగొట్టద్దు, తొందరగా మాడిపోతుంది శనగపప్పు. ఈ విధంగా కలర్ మారాక తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ వేయించినవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇందులో తగినంత ఉప్పు వేసుకొని కడిగిన చింతపండు వేసుకోవాలి, కొద్దిగా లెమన్ సైజు. తర్వాత బరకగా పట్టుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పట్టుకోవాలి, చూసుకుంటూ. మరీ మెత్తగా చేసుకోవద్దు. ఈ విధంగా పట్టుకున్నాక చట్నీని పోపు పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట్లాడాక ఎండుమిర్చి వేసుకోవాలి పోపుకి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా పోపు అంతా వేగాక ఇందాక మనం పట్టుకున్న కొబ్బరి చట్నీని ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పోపు అంతా పట్టే విధంగా చట్నీని కలుపుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 3 to 4 days దాకా నిల్వ ఉంటుంది చట్నీ. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది చట్నీ.